ఎల్ఈడి టార్చ్ లైట్ని రిపేర్ చేస్తున్నాను. 3 AA బ్యాటరీస్ తోటి పనిచేస్తుంది. ఇది స్విచ్. దీని లోపల అంతా బ్యాటరీస్ ఉండడం మూలానే లాంగ్ టైం వాడకపోవడం మూలానే ఇందులో బ్యాటరీస్ యాసిడ్ లీక్ అయిపోయి రస్ట్ లాగా పట్టేసింది అన్నమాట. ఇప్పుడు ఈ స్విచ్ను ఓపెన్ చేసి స్ప్రింగ్ అంతా కూడా రస్ట్ పట్టిస్తుంది. ఈ స్ప్రింగ్ రస్ట్ అంతా క్లీన్ చేశాను. బ్రాస్ స్ట్రిప్ లాగా ఇచ్చాడు కింద వరకుని, ఆ స్ట్రిప్ తీసాను. వైర్ వేసేస్తాను అనమాట. ఇది ఎల్ఈడి టార్చ్. దీన్ని ఇలా పెట్టి ఇలాగంటే లెన్స్ వచ్చింది. ఇది ఎల్ఈడి లెన్స్. ఇది సింగిల్ ఎల్ఈడి చూసారు కదా. దీనికి ఇది ఇలాగంట వచ్చింది. ఈ రెజిస్టర్ చూసారా, ఈ రెజిస్టర్ 33 ohms రెజిస్టర్. ఈ 33 ohms రెజిస్టర్ ఈ ఎల్ఈడికి సిరీస్లో ఉంటుంది. పాజిటివ్కి నెగిటివ్కి మధ్యలో ఈ 3.9K రెజిస్టర్ ఉంటుంది అన్నమాట. ఇది 33 ohms రెజిస్టర్. ఈ 33 ohms రెజిస్టర్ ఈ పాజిటివ్ ఉంది కదా, ఈ పాజిటివ్ నుంచి ఈ 33 ohms రెజిస్టర్కి వెళ్ళింది. ఈ 33 ohms రెజిస్టర్ నుంచి ఇక్కడ ఈ ఎల్ఈడికి వెళ్ళింది. కావంటే చూడండి, ఎల్ఈడి పాజిటివ్, ఎల్ఈడి పాజిటివ్, ఎల్ఈడి పాజిటివ్ వెళ్ళి ఎల్ఈడి నెగిటివ్కి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఈ 3.9K రెజిస్టర్ కూడా పాజిటివ్ వెళ్ళింది డైరెక్ట్గా పాజిటివ్ నుంచి. ఇదేమో నెగిటివ్. దీని సర్క్యూట్ మీకు డయాగ్రామ్లో ఇచ్చాను. ఇలా ఫిక్స్ చేశాను. ఎల్ఈడి లోపల ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ లెన్స్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ సర్క్యూట్ని ఇలా పెట్టేయడం. ఈ మధ్యలో ఉన్నది ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఈ సైన్ని ఉన్నాయి కదా, ఇది వీటికి నెగిటివ్ తగులుతుంది. నెగిటివ్ తగలడం అంటే చూసారు కదా, రౌండ్గా ఉంది కదా, ఇది తగులుతుంది అన్నమాట. ఇది నెగిటివ్. చూడండి, లోపల అంతా క్లీన్ చేసి పెట్టాను. ఈ స్ప్రింగ్ పెట్టి ఈ స్ప్రింగ్కి ఈ వైర్ పెట్టి సాల్డింగ్ చేస్తాను. సాల్డింగ్ చేసి ఇప్పుడు ఈ స్ప్రింగ్కి సాల్డింగ్ చేద్దాం. ముందు ఈ వైర్ సాల్డింగ్ చేసుకోవాలి. స్ప్రింగ్ సాల్డింగ్ చేశాను. మనం ఇందులో పెడదాం. ఈ స్ప్రింగ్ని ఇలాగా పెట్టాం. స్ప్రింగ్ నుంచి వైర్ తీసాం. స్విచ్ పెడతాను. చిన్న వైర్ ముక్క కూడా మనం సాల్డింగ్ చేసుకోవాలి.
ఈ మెటల్ రింగ్ ఉంది కదా, ఈ మెటల్ రింగు ఈ వైర్కి ఇలా పెట్టాలి. ఇక్కడ స్విచ్ వస్తుంది. ఈ మెటల్ రింగ్ ఉంది కదా, ఈ మెటల్ రింగ్కి ఈ వైర్ ఇచ్చాను. కింద స్ప్రింగ్ నుంచి వచ్చే వైర్, ఇది బ్యాటరీ పాజిటివ్ దీనికి తగులుతుంది. ఇప్పుడు ఈ బ్యాటరీస్ని ఇలా పెడతాను. ఫస్ట్ నెగిటివ్ పంపించాలి, బ్యాటరీస్ నెగిటివ్. ఇది కూడా బ్యాటరీ నెగిటివ్గా పంపించాలి. చూస్తారు కదా, లోపల స్ప్రింగ్ ఉంది కాబట్టి మీకు ఇలా ఇది అవుతుంది. వాషర్ లాంటిది ఉంది, ఇది పెట్టాలి. ఇది పెట్టిన తర్వాత అప్పుడు ఇది టైట్ చేసుకోవాలి. ఇక్కడ మనం పుష్ టైప్ స్విచ్ వేయాలి. ఇది పుష్ టైప్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఇది ఇలా పెట్టి నేను సాల్డరింగ్ చేస్తాను. వైర్ను ఫ్లెక్స్లో ముంచాలి. ఫ్లెక్స్లో ముంచి సాల్డరింగ్ చేద్దాం. సాల్డరింగ్ చేశాను. ఈ టెర్మినల్ కూడా సాల్డరింగ్ చేశాను. ఇప్పుడు సాల్డరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ టార్చ్ లైట్కి ఇన్సులేషన్ టేపు చుట్టాను, బ్లాక్ ఇన్సులేషన్ టేపు. ఈ స్విచ్కి సాల్డరింగ్ చేసి స్విచ్ చుట్టూరు బ్లాక్ ఇన్సులేషన్ టేపు చుట్టాను. చూడండి, ఇప్పుడు గోడ మీద వేసి చూపిస్తున్నాను మీకు. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.